జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిన్న ధర్మవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ వర్గీయులు ఇవాళ అరటి తోటలకు నిప్పి పెట్టేశారు. ముదిగుబ్బకు చెందిన పరమేశ్ అనే రైతు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో కక్ష పెంచుకున్న వరదాపురం సూరి వర్గీయులు రైతు పరమేశ్ అరటి తోటకు నిప్పి పెట్టారు. మరో రైతు నాగశేషు వ్యవసాయ యంత్రాలకు నిప్పి పెట్టారని రైతులు వాపోతున్నారు. టీడీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు మౌనం వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వరదాపురం సూర్య ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడుతున్నారని రైతులు అంటున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏంటి ధర్మవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రాధాకృష్ణ, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పుతున్న వాతావరణం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఓట్లేసిన వారిని టీడీపీ నేతలు అదేవిధంగా ఎమ్మెల్యే సూర్య అనుచరులు పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముదిగుబ్బ సంబంధించిన రైతు పరమేశ్ సంబంధించిన 5,000 అరటి చెట్లను విచక్షణ రహితంగా నిప్పు పెట్టారు. పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయాయి. వాటికి సంబంధించి లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటింది. మరోవైపు ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగశేషుకు చెందిన కంకర యంత్రాలకు నిప్పు పెట్టారు. అదేవిధంగా ఒక అంబులెన్స్ కు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డికి చెందిన అంబులెన్స్ నిప్పు పెట్టారు. అదేవిధంగా నాగశేషుకు సంబంధించిన కంకర యంత్రాలు అదేవిధంగా హిటాచి హైజర్స్ వాహనాలకు నిప్పు పెట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో మౌనముద్ర వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి చాలా స్పష్టంగా కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ముగిసిన మరుక్షణం విచ్చలవిడిగా నరకండి, చంపండి, అవసరమైతే పోలీసులను నేను మేనేజ్ చేస్తానని చాలా స్పష్టంగా నెల రోజుల కిందటే వరదాపురం సూరి చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. అయితే ఆ రోజున ఆడియో టేప్స్ కూడా కలకలం రేపుతాయి. అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల ఆస్తుల విధ్వంసం పైన పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది. అయితే సూరి చెప్పిన విధంగానే ఇప్పుడు జరుగుతోంది. టీడీపీ నేతలు కార్యకర్తలు విచ్చలవిడిగా ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తూ ఉంది. రాధాకృష్ణ, అయితే శివారెడ్డి